శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 27వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, అర్జునుడు చేసినటువంటి ఉత్తర దిక్కులో ఏ ఏ రాజుల్ని ఎక్కడెక్కడ గెలిచాడు అనేటువంటి వివరాలు. అర్జున కృత దిగ్విజయ యాత్ర. అందులో ముఖ్యంగా భగదత్తుడితో అత్యద్భుతమైనటువంటి పోరాటాన్ని జరిపినటువంటి వాడు అర్జునుడు. నలుగురు సోదరులు 4 దిక్కులకి వెళ్ళారు. ఆ వెళ్ళమని చెప్పింది కూడా వ్యాసుల వారు చెప్పడం జరిగింది. ముందు అర్జునుడు వెళ్తే వ్యాసుడు, ధర్మరాజు మొదలైనటువంటి వారు చాలా చక్కగా ప్రోత్సహిస్తారు. మీకు తగినటువంటి పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నారు నాయన, చక్కగా వెళ్ళి రండి, విజయం చేకూరుతుందని వ్యాసుల వారు కూడా ఆశీర్వదించి పంపిస్తున్నారు. అయితే ఇక్కడ జనమేజయుడు అడుగుతున్నాడు, సంక్షిప్తంగా చెప్పేశారు, వివరంగా చెప్పండి, ఎవరెవరిని ఏ రాజుని ఎలా గెలిచారు, ఈ వివరాలన్నీ కూడా వివరంగా సవివరంగా తెలపమని చెప్పి వైశంపాయనుడిని జనమేజయుడు అడుగుతున్నాడు. అది ఈ అధ్యాయంలో. ఇక్కడి నుంచి దాదాపు 10 అధ్యాయాల దాకా కూడా ఈ నలుగురు చేసినటువంటి విజయ యాత్రల పరంపరల్ని వర్ణిస్తున్నారు వ్యాసులు వారు. దాదాపు 10 అధ్యాయాలు. దీంట్లో మనకి అత్యద్భుతమైనటువంటి జాగ్రఫీ, హిస్టరీకి సంబంధించినటువంటి రాజులు, ఆనాటి కాలంలో ఎవరెవరు ఆ ప్రాంతాన్ని పరిపాలించారు, ఏ దిక్కుల్లో ఏ ఏ రాజులు ఉండేవారు అనేటువంటి వివరాలు కూడా మనం తెలుసుకోవచ్చు. కొన్ని కాలక్రమంగా ఆ ప్రాంతాల యొక్క పేర్లు మారి ఉంటాయి. ఆ ప్రాంతాల పేరు, రాజులు మాత్రం ఆనాటి రాజులు, వాళ్ళతో ఎలా యుద్ధం చేశారనే వివరాలు మనం తెలుసుకోవచ్చు ఈ అధ్యాయాలు. ఆ తర్వాత రాజసూయ యాగం ప్రారంభం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని నేటి శ్లోకాల్లోకి వెళ్దాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వంలో 27వ అధ్యాయం ప్రారంభం. అర్జున దిగ్విజయే భగదత్తాది జయ. భగదత్తుడిని జయించడం అనేటువంటి, మామూలు వాడు కాదు ఆ భగదత్తుడు. ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు, ఇంద్రుడికి ముఖ్యమైనటువంటి స్నేహితుడు కూడా భగదత్తుడు. అతన్ని గెలిచినటువంటి వాడు ఇంద్రకుమారుడు అర్జునుడు. దానికంటే ముందుగా జన్మేజయుడు అడుగుతున్నట్ట వైశంపాయనుడు వారు, దిశామ విజయం బ్రహ్మన్ విస్తరేణాను కీర్తయ. అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు, భీమసేనుడు తూర్పు దిక్కుకు వెళ్ళాడు, ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. దాంతో సరిపోలేదయ్యా, తృప్తి కలగట్లా, మా పూర్వీకుల యొక్క చరిత్రలు వింటుంటే ఇంకా వినాలనుంది, కాబట్టి విస్తరేణ అనుకీర్తయ, కాస్త విస్తారంగా చెప్పవయ్యా స్వామి అంటున్నాడు. హే బ్రహ్మన్ అంటూ, నహి తృప్స్యామి నహి తృప్యామి, నువ్వు సంక్షిప్తంగా చెప్తుంటే నాకు తృప్తి కలగట్లా అంటూ ఒక ఉత్సాహవంతుడైనటువంటి శిష్యుడి యొక్క పద్ధతి ఎలా ఉంటుందో అది ఇక్కడ మనకి జనమేజయుల్లో, పరీక్షిత్తులో, భాగవతంలో కూడా చూడొచ్చు. నహి తృప్యామి పూర్వేషాం శృణ్వానశ్చరితం మహత్. వారి యొక్క, మా పూర్వుల యొక్క చరిత్రను వింటుంటే ఇంకా ఇంకా వినాలనుంది, కాబట్టి కాస్త వివరంగా చెప్పు, ఎక్కడ షార్ట్ కట్ చేయొద్దు అనగానే వైశంపాయన వారు వినిపిస్తున్నారు. వ్యాసుల వారి యొక్క రచన, కవులందరూ కూడా ఇంతే. ముందు సంక్షిప్తంగా చెప్పడం కూడా చాలా మంచి పద్ధతి. ఇప్పుడు ఏదైనా ఒక శ్లోకం, భగవద్గీతలో ఒక శ్లోకము, లేదా ఒక మీటింగ్ లోనో ఒక లెటర్ రాసేటప్పుడు కూడా ముందు మనం సబ్జెక్ట్ రాస్తాం. అంటే వాటిలో ఉన్నటువంటి సారాంశం అంతా క్లుప్తీకరించి ఒక్క ముక్కలో చెప్పేస్తాం. తర్వాత వివరంగా చెప్పడం అనేటువంటిది మన పద్ధతి. అదే పూర్వకవుల దగ్గర నుంచి మనకి వచ్చినటువంటి సాంప్రదాయం. అలాగే వ్యాసుల వారు కూడా చెప్తున్నారు. వైశంపాయనుడు దాన్ని వివరిస్తున్నాడు. ధనంజయస్య వక్ష్యామి విజయం పూర్వమేవతే యోగపద్యేన పార్థైర్హి నిర్జితేయం వసుంధర. ముందుగా నీకు పూర్వం విజయం, ధనంజయస్య విజయం వక్ష్యామి. ధనంజయుడు అంటే ధనమును జయించి తెచ్చినటువంటి వాడు. ఇగో ఆ పదానికి సార్థకం ఇక్కడ వస్తుంది. ఇప్పుడు చూసారా, వ్యాసులు వారు ఎక్కడ ఏ సందర్భానుగుణంగా
ఏ పదాలు వాడతారో అర్థమైపోలేదు. ఇప్పుడు వెళ్ళింది ఎక్కడికి? దిగ్విజయ యాత్రకి. దేనికి వెళ్తున్నాడు? రాజసూయ యాగానికి కావాల్సిన ధనాన్ని సమీకరించుకోవడం. అందరి రాజుల దగ్గర నుంచి పన్ను కలెక్ట్ చేయడం కోసం వచ్చాడు. అందువల్ల ధనంజయస్ అనే పదం వాడేశారు అక్కడ మొట్టమొదటిలోనే. అది కవుల యొక్క ఔచిత్యం. ధనంజయస్య వక్ష్యామి విజయం పూర్వమేవతే. ఇక్కడి నుంచి మళ్ళీ తర్వాత పదాలన్నీ వాడతారు. ఆయనకున్న ఇతర పేర్లు కూడా వాడుతూ ఉంటారు. మనం తెలుసుకోవాలి వొకాబులరీ. కాబట్టి మొట్టమొదట ఆ అర్జునుడు ఉత్తర దిక్కుకి ఎట్లా వెళ్ళాడు, ఏం చేశాడు, ఆ రాజులు ఎలా యుద్ధానికి సన్నద్ధమయ్యారు, ఇవన్నీ వివరాలు చెప్తానయ్యా. యోగపద్యేన పార్థైర్హి నిర్జితేయం వసుంధర. అర్జునుడు ఆ ఉత్తర దిక్కులో ఉన్నటువంటి భూమినంతటిని, వసుంధర భూమిని ఎలా నిర్జించాడు, ఎలా ఓడించాడు రాజుల్ని, ఎలా గెలుచుకొచ్చాడు ఆ సంపదని అనేదంతా చెప్తాను. అవాప్య రాజా రాజ్యార్థం కుంతీపుత్రో యుధిష్ఠిరః మహత్వే రాజశబ్దస్య మనశ్చక్రే మహామనః. యుధిష్ఠిరుడు, కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు ఎప్పుడైతే చక్కగా చక్రవర్తి పదవిని అలంకరిద్దామని సంకల్పించాడో, అవాప్య రాజా రాజ్యార్థం, పాండవ ప్రస్థం అర్ధరాజ్యంగా పొందాడు. అంతకంటే రాజు కావటం కంటే కూడా మహత్వే రాజశబ్దస్య, ఉత్తమోత్తమైనటువంటి రాజశబ్దం ఏంటంటే సార్వభౌమాధికారం. అంత ఏకఛత్రాధిపత్యంగా ఉండటం. అలా ఉండాలంటే రాజసూయ యాగం చేయాలి. దాని మీద మనశ్చక్రే మహామన సంకల్పించాడు. మనసులో సంకల్పించి అందరి యొక్క నిర్ణయాలు, కృష్ణుడి యొక్క అనుమతి కూడా తీసుకున్నాడు. జరాసంధుడు వధ అయిపోయిన తర్వాత అప్పుడు అర్జునుడు ఇటువైపు బయలుదేరాడు, ఉత్తర దిక్కుకి బయలుదేరాడు. అప్పుడు అర్జునుడు వస్తున్నాడనే విషయం తెలిసి క్షత్రియులందరూ ఆ ఉన్నటువంటి అటు దిక్కులో ఉన్నటువంటి వాళ్ళందరూ సమాచారం అందిపోతుంది. వాళ్ళ యొక్క గూఢాచారుల ద్వారా అందుతుంది. ప్లస్ అర్జునుడు ఒక్కొక్కరిని ఇటువైపు బయలుదేరి పక్క రాజ్యం కొట్టాడంటే మా పక్కింటో, మా సందులోకి వచ్చాయంటే పక్కింటో వాళ్ళు జరుగుతుంటే పక్కింటో తెలీదా? ఏ ఇంట్లో జరుగుతుంది ఆ ఇంట్లో. ఈ రాజ్యంలో కొల్లగొడుతున్నాడు అనేటప్పటికీ ముందు వార్తాహరులు వచ్చేస్తారు. కాబట్టి ఆ లైన్ ఆ బెల్ట్ జాగ్రత్త పడుతూ ఉండాలి. తదా క్షాత్రం విదిత్వాస్య పృథివీ విజయం ప్రతి అమర్షాత్ పార్థివేంద్రాణం తం సమేయాయ వారయత్. తదా క్షాత్రం విదిత్వా, క్షత్రియులందరూ కూడా ఈ విషయాన్ని విదిత్వా అస్య, ఈ మహావీరుడు పృథివీ విజయం ప్రతి, ఇటువైపు భూమిని జయించాలని బయలుదేరాడు అనేటువంటి వార్త విని తెలుసుకున్నటువంటి క్షాత్రం, సకల క్షాత్రం, సమస్తమైన రాజులందరూ కూడా, సరే పాండవులకి విధేయులుగా ఉన్నవాళ్ళు, స్నేహితులుగా ఉన్నవాళ్ళు యుద్ధం ఎట్లాగూ చేయరు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు అమర్షాత్ పార్థివేంద్రాణం, ఉక్రోషంతో, కోపంతో, అమర్షతో, కోపంతో, తం సమేయాయ వారయత్, ఆ వస్తున్నటువంటి ఇంద్రసూనుడైనటువంటి అర్జున్ని వారయత్, వారించడం కోసం, సమేయాయ, అందరు కలిసికట్టుగా మనం కొట్టేద్దాం, అర్జునుడు వస్తే కొట్టేద్దాం. నిజంగా క్షత్రియ వీరుడు అలాగే ఉండాలి. అంతేగాని పాండవులు కదా, పోన్లే మనవాళ్లే కదా అనుకోకూడదు. తనవాడైనా సరే ఆ క్షణంలో ఎదిరించి నిలబడాలి, పౌరుషాన్ని చూపించాలి. అది క్షత్రియ గుణం. ఓడిపోతే అర్జున చాలా బాగుందయ్యా నీతో పోట్లాట, నీతో యుద్ధం చాలా బాగుంది, నీ పౌరుష పరాక్రమాలు చాలా బాగున్నాయి, చూశాను, సంతోషంగా స్వీకరిస్తున్నాను, తర్వాత అనుకోవచ్చు. కానీ ముందు తన ప్రయత్నం తాను చేయాలి. ఇది క్షత్రియ లక్షణం. కొంతమంది నిజంగానే ద్వేషంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అందరూ దుర్యోధన పక్షాన ఉండేవాళ్ళు ఉన్నారు కదా, అందరూ యుధిష్ఠిరుడి పక్షాన ఉండేవాళ్ళు ఉండరు కదా, దుర్యోధన పక్షాన స్నేహితులు కూడా ఉంటారు. వాళ్ళందరూ ఎదిరిస్తారు కదా మరి. వాళ్ళందరూ సమేయాయ, వాళ్ళందరూ ఒకటవుతున్నారు ఇక్కడ. అయినా సరే జయిస్తాడు మనవాడు. తత్సమేత్య భువ క్షాత్రం రథనాగాశ్వపత్తిమత్ అభ్యయాత్ పార్థివం జిష్ణుం మోఘం కర్తుం జనాధిప. ఓ జనాధిప, ఓ జనమేజయ మహారాజా, ఆ మహారాజులందరూ కూడా, ఆ కోపంతో ఉన్నటువంటి రాజులందరూ కూడా రథ నాగ అశ్వపత్తిమత్ అంటే చతురంగ బలాలు, గజబలం, నాగము అంటే గజబలం, అశ్వబలం రథబలం, పత్తిమత్ అంటేనేమన్నా కాల్బలం. ఈ చతురంగ బలాలతో సమస్తమైనటువంటి రాజులు కూడా వస్తున్నటువంటి అర్జునుడిని ఎదుర్కోవడానికి అభ్యయాత్ పార్థివం, అభ్యయాత్ అంటే ఎదురు వెళ్ళటం, అభి అంటే ఎదురు,
అభ్యయాత్ పార్థివం జిష్ణుం జయశీలుడైనటువంటి ఆ విజయుణ్ణి ఓడించడం కోసం అని చెప్పేసి ఆ విజయుడి యొక్క కోరిక నెరవేరకుండా మోహం కర్తం అంటే ఎట్టగైనా సరే ఇది జరగకూడదు, అర్జునుడిని ఎదుర్కోవాల్సిందే, అతడి కోరిక నెరవేరకూడదు అని ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రయత్నం ఎంత ప్రయత్నం చేసినా ఎంతసేపు. తత్పార్థ పార్థివం క్షాత్రం యుయుత్సుం పరమాహవే ప్రత్యుజ్జయౌ మహాబాహు తరసా పాకశాసని. ఆ అంత యుద్ధం చేద్దామని వెళ్తున్నటువంటి వాళ్ళందరూ యూత్సుం ఆనందంతో సంతోషంతో అలా ఎదురు వెళ్ళి యూత్సుం అంటే యుద్ధం చేయాలనే కోరికతో ఎదురు వెళ్ళినటువంటి క్షాత్ర బలం అంతా కూడా ప్రత్యుజ్జయౌ ఎదురు వెళ్ళేటప్పటికి ఈ మహాబాహు పాకశాసని, పాకశాసనుడు అంటే ఇంద్రుడు, పాకశాసన అంటే ఇంద్రుడి కుమారుడైనటువంటి అర్జునుడు, మహాబాహు అయినటువంటి అర్జునుడు వాళ్ళని అవలీలగా పేలవంగా సింపుల్ గా అంటే ఎక్కువ ప్రదర్శించకుండా తన యొక్క పాటలాన్ని అస్త్ర నైపుణ్యాన్ని ఎక్కువ ప్రదర్శించకుండానే గెలిచేశాడు. తద్భగ్రం పార్థివం క్షాత్రం పార్థేన అక్లిష్ట కర్మణ. పార్థేన అక్లిష్ట కర్మణ అంటే ఎంతో సాహసాలని కూడా అత్యంత కష్టమైనటువంటి పనులు కూడా సునాయాసంగా చేయగలిగినటువంటి అర్జునుడు వీళ్ళందరినీ ఎలా ఎదుర్కొన్నట్టంటే వాయునేవ ఘనానీకం తూలీభూతం జయో దిశ. ఒక పెద్ద వాయువు వచ్చి ఘనానీకం మేఘాలు గుంపులుగా ఉన్నటువంటి మేఘాలని ఒక వాయువు వచ్చి చల్లా చదర చేసేస్తే మేఘాలన్నీ తలోదిక్కు పడిపోయి వెళ్ళిపోయినట్టుగా ఈ రాజులందరూ ఈ ఇంద్రుడి కుమారుడైనటువంటి వాయువులాగా ప్రకోపించి మీదకు వస్తున్నటువంటి ఆ అర్జునుడి యొక్క పరాక్రమానికి చెల్లా చెదరైపోయారట. తూలీభూతం యయౌ, తూలీభూతం అంటే చెల్లా చెదరైపోవటం, అక్కడ దిశ రకరకాల దిక్కులు పట్టిపడు మేఘాలన్నీ అలా వెళ్ళిపోతాయి గాలి. అప్పటిదాకా గుంపులుగా ఉంటాయి వర్షించడానికి సిద్ధంగా, ఒకసారి గాలి వచ్చిందంటే మొత్తం మేఘాలన్నీ వెళ్ళిపోతాయి. అలా ఉన్నారు ఈ రాజుల యొక్క పరిస్థితి. ఆ రాజుల యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది అర్జునుడు వస్తుంటే. తజ్జిత్వా పార్థివం క్షాత్రం పార్థివం క్షాత్రం సమరే పరవీర యయౌ తదా వశే కర్తుం ఉదీచీం పాండునందన. ఉదీచీం పాండునందన, ప్రాచీం ఉదీచీం పాండునందనుడు. తజ్జిత్వా పార్థివం క్షాత్రం సమరే పరవీర. శత్రుమర్దనుడైనటువంటి ఆ అర్జునుడు సమస్తమైనటువంటి క్షత్రియ వీరులందరినీ కూడా అలా గెలుచుకుంటూ ఉత్తర దిక్కుకు వెళ్తుంటే మొట్టమొదట బలైనది ఎవరయ్యా అంటే అర్జునుడి చేతిలో కులింగ రాజైనటువంటి వాడు. పూర్వం కులింగ విషయే వశే చక్రే మహీపతిం ధనంజయో మహాబాహుర్నాతి తీవ్రేణ కర్మణ. స్పెషల్ గా పెట్టాడు చివరిలో, నా అతి తీవ్రేణ, పెద్దగా తీవ్రమైనటువంటి అస్త్రశస్త్ర ప్రయోగాలు చేయకుండానే మనవాడు వశమైపోయాడు. ఎవరి అంటే కులింగ దేశాధిపతి అయినటువంటి వాడు. వశే చక్రి అంటే వశమైపోయాడు, అర్జునుడి వశంలోకి వచ్చేశాడు. ముందు ఎదుర్కొన్నాడు, నువ్వు వస్తావా మా రాజ్యంలోకి, మేము ఒప్పుకోం, డామ్ డూమ్ డిష్ అన్నాడు, రాజసూయాగం లేదు ఏం లేదన్నాడు. చివరికి నా అతి తీవ్రేణ కర్మణ, అర్జునుడు పెద్దగా పరాక్రమం ప్రదర్శించకుండా ఏదో గాంధీవాన్ని కొద్దిగా జులిపించేటప్పటికి వెంటనే లేదు లేదు నేనేమనలేదు అన్నాడు. మళ్ళీ నా మాట వెనక్కి తీసుకుంటున్నా అంటారే రాజకీయ నాయకుడు అంతే. పూర్వం కులింగ విషయే వశే చక్రే మహీపతి. అట్లా ధనంజయుడి పెద్దగా తీవ్ర ప్రతాపం ప్రదర్శించకుండానే కొంతమంది రాజులు వశమైపోతున్నారు. తేనై ఇక ఆ లిస్టులోకి ఆ కోవలోకి చెందిన వాళ్ళు 10 మంది రాజులు ఉన్నారు. ఇట్లా పెద్దగా పరాక్రమం ప్రదర్శించకుండా ముందేమన్నా వెళ్తాం, క్షత్రియులు కాబట్టి పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. కానీ అర్జునుడు 4 బాణాలు వేసేటప్పటికి అబ్బో ఇట్లా తగులుతున్నాయండి బాణాలు, అబ్బే నాకు ఇట్లాంటి విద్య తెలియదు అని చెప్పి బెండ్ అయిపోవడం అంతే. తేనైవ సహిత ప్రాయ జిష్ణు సాల్వపురం ప్రతి. తర్వాత సాల్వపురం వైపు వెళ్ళాడు. అక్కడి నుంచి ఇవన్నీ ఉత్తర దిక్కులో ఉన్నటువంటివి. అంటే ఉత్తర దిక్కులో మనకి హస్తినాపురం, ఈ ఖాండవ ప్రస్థం నుంచి దాదాపుగా చైనా దాటుకుంటూ వెళ్ళిపోయాడు మొత్తం. చైనా వాళ్ళు కూడా ఉంటారు మధ్యలో, అవన్నీ కూడా చూద్దాం. తేనైవ సహిత ప్రాయ జిష్ణు సాల్వపురం ప్రతి. సాల్వపురం అనేటువంటిది అంటే ఇక్కడి నుంచి మళ్ళీ పైన ఉన్నటువంటి నేపాలు, ఆ
ఇప్పుడు మనం పిలుస్తున్నటువంటి ఉత్తరాఖండ్ మొదలైనటువంటి ప్రాంతాలు దాటుకుని వెళ్ళిపోవడం. ససాల్వ పురమాసాద్య సాల్వరాజం ధనంజయం. ఆ సాల్వపురంలో ఎవరున్నారంటే సాల్వరాజు ప్రధానమైనటువంటి వాడు. ఆ సాల్వరాజుని ధనంజయ, ఇక్కడ ధనంజయ స్పెల్లింగ్ మిస్టేక్ పడిందండి, ధనంజయ అని ఉండాలి. విక్రమేణోగ్రధన్వానం వశే చక్రే మహామన. సాల్వరాజును కూడా వశం చేసుకున్నాక ఆ తర్వాత ఉగ్రధనుడు అనేటువంటి మహారాజుని సులభంగా సునాయాసంగా వశం చేసుకున్నాడు. ముగ్గురు మహారాజులు, పులింగ రాజు, సాల్వరాజు, అలాగే ఉగ్రధనుడు అనేటువంటి మహారాజు, వీళ్ళు వశమైపోయారు ఈ ఉత్తర దిక్కులో. సంపార్థ సహసా జిత్వా జుమత్సేనం మహేశ్వరం. జుమత్సేనుడు అనేటువంటి వాడు, జుమత్సేనం మహేశ్వరం, మహారాజు అయినటువంటి జుమత్సేనుడు కూడా వశమైపోయాడు ఈ విధమైనటువంటి కోవలోనే. కృత్వా సైనికం ప్రాయాత్ కటదేశమనిందమ. కటదేశం అనేటువంటి దేశంలో ప్రవేశించాడు. అక్కడ ప్రవేశించడము ధర్మరాజు యొక్క ఈ సందేశం ఏదైతే ఉంటుందో రాజసూయ యాగ సందేశం, దాన్ని వినిపించడము. కాబట్టి మీరు కప్పం కడతారా లేకపోతే కాస్త చూపించమంటారా ప్రతాపం అంటారు, అంతే, అంత మించి ఏమి లేదు. మేం కప్పం కట్టడం ఏంటి అని చెప్పంటే సరే కానీ ఏంటంటారు, యుద్ధం ప్రారంభిస్తారు. ఇక యుద్ధం అయిపోయిన తర్వాత ఎట్లాగో కట్టాల్సిందే. ఆ ఆయాసము శ్రమ లేకుండా ముందే కట్టేస్తే హాయిగా గౌరవం దక్కించుకున్న వాళ్ళు అవుతారు. కాకపోతే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉండటం అది క్షత్రియోచితమైనటువంటి. తత్ర పార్థో రణే జిష్ణు సునాభం వసుధాధిపం. సునాభుడు అనేటువంటి వాడిని కూడా జిష్ణు, జయశీలుడైనటువంటి అర్జునుడు జయించాట రణంలో. అంటే వీళ్ళందరూ యుద్ధం చేసిన వాళ్ళందరినీ రణే సునాభం జిష్ణు, రణంలో సునాభుణ్ణి జయించాడు. ఆ తర్వాత విక్రమేణ వశే కృత్వా కృతవాన్ అనుసైనికం ఏతేన సహితో రాజన్ సవ్యసాచీ పరంతపః. ఈ సునాభుణ్ణి వశం చేసుకుని తన యొక్క సైన్యంతో పాటుగా వాళ్ళ యొక్క కప్పాల్ని, వీళ్ళందరూ కట్టినటువంటి కప్పాలు ఏవైతే ఉంటాయో, కప్పము అంటే పన్ను, ఆయా ప్రాంతాలలో వాళ్ళకి లభించేటువంటి వస్తువులు కానీ, పశు సంపదని కానీ, లేకపోతే బంగారము ధనము ఇత్యాదులు ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు కప్పంగా ఇస్తూ ఉంటారు. అవి తీసుకుని యాగానికి రావాలి, అంతే. అట్లా ఈ విధంగా విక్రమాన్ని ప్రదర్శించుకుంటూ ఏతేన సహితో రాజన్ సవ్యసాచీ పరంతపః విజిగ్వే శాకల ద్వీపే ప్రతివింధ్యం చ పార్థివం. శాకల ద్వీపం అనే ఒక ద్వీపం ఉంది, సముద్రం మధ్యలో ఉండేటువంటి ద్వీపం, చుట్టూతా నీరుంటుంది, మధ్యలో ద్వీపం. ఇలాంటి చాలా ద్వీపాలు ఆ ప్రాంతంలో వెళ్ళేటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి. దాంట్లో ప్రతివింజుడు అనేటువంటి మహారాజు చాలా యుద్ధం చేశాడు శాకల ద్వీపంలో. అతడు అక్కడ ఉన్నటువంటి మిగతా ద్వీపాల వాళ్ళని కూడా కలుపుకున్నాడు. చిన్న చిన్న ద్వీపాలు, మనకి ఇప్పుడు లక్షద్వీప్ అవి ఉంటాయి చూసారా, అండమాన్ నికోబార్ లక్షద్వీప్లు, అన్ని ద్వీపాలు అవన్నీ కూడా. ఎన్నో ఎన్నో చిన్న చిన్న ద్వీపాలు ఉంటాయి, కనీసం 20-30 ఉన్నాయి అట్లాంటివి. అలాగే అటుపక్కన ఉన్నాయి అట్లా. శాకల ద్వీపే ప్రతివింధ్యం చ పార్థివం శాకల ద్వీపవాసాశ్చ సప్తద్వీపేషు ఏ నృపా. ఆ శాకల ద్వీపంలో సప్తద్వీపేషు, అలాగే పక్కన ఉన్నటువంటి 7 ద్వీపాలు ఉన్నాయి. ఆ 7 ద్వీపాలలో ఉన్నటువంటి రాజులందరూ కూడా కలిసి యుద్ధం చేశారట. అర్జునుడితో తీవ్రంగా పోరాడి ఓడిపోయినటువంటి వాళ్ళు వాళ్ళందరూ. అర్జునస్య చ సైన్యస్థైర్ విగ్రహస్తుములో భవత్. విగ్రహము అనే పదానికి అర్థం యుద్ధం, విగ్రహము యుద్ధం. తుములో అభవత్, తుముల అంటే అత్యంత భయంకరంగా వీరితో పోరాటం జరిగింది. ఆ సైన్యంతో సప్తద్వీపాలలో ఆ శాకల ద్వీపం వారితో, ఆ రాజులతో, ప్రతివింజుడు అనేటువంటి రాజుతో జరిగినటువంటి పోరాటం అత్యంత భయంకరంగా సాగింది. దాంట్లో వాళ్ళని ఓడించాడు అర్జునుడు కాస్త. తాన్ సర్వాన్ అజయత్ పార్థో, పార్థో అని ఉండాలి ఇక్కడ, పార్థుడు. పార్థుడు వాళ్ళందరినీ కూడా అజయత్, జయించేశాడు. ఎందుకని? ధర్మరాజ ప్రియేప్సయా, ధర్మరాజుకు ప్రియం చేయాలనేటువంటి కోరికతో ఉత్సాహంగా రంగంలోకి దిగి వాళ్ళందరినీ అతి తక్కువ అత్యల్ప కాలంలోనే పెద్దగా యుద్ధం చేయకుండానే వాళ్ళని జయించేశాడు విజయుడు. తైరేవ సహిత సర్వై ప్రాగ్జ్యోతిషముపాద్రవత్. అక్కడి నుంచి ప్రాగ్జ్యోతిష పట్టణానికి వెళ్ళాడు. ప్రాగ్జ్యోతిష పట్టణం అనేటువంటిది చాలా సుప్రసిద్ధమైనటువంటి, దానికి మహారాజు భగదత్తుడు, చాలా పెద్దవాడు, పూర్వుడు. వీళ్ళందరికంటే పాండురాజు కంటే పెద్దవాడు, అంటే పాండవుల యొక్క తండ్రి అయిన పాండురాజు కంటే పెద్దవాడు.
తత్ర రాజా మహానాసీత్ భగదత్తో విశాంపతే. అక్కడ భగదత్తుడు అనేటువంటి మహారాజు పరిపాలిస్తున్నాడు. ప్రాగ్జ్యోతిషపురం అంటారు దాన్ని. తేనాసీత్ మహద్యుద్ధం పాండవస్య మహాత్మనః. ఆ భగదత్తుడు ఈ అర్జునుడితో చాలా పెద్ద యుద్ధం చేశాడు. మహాభారత యుద్ధంలో కూడా ఈ భగదత్తుడు చేసిన యుద్ధం అంతా ఇంత కాదు. ఈ భగదత్తుడి దగ్గరే అత్యద్భుతమైనటువంటి ఏనుగు ఒకటి ఉంది. ఆ ఏనుగు మహా భయంకరమైనటువంటి ఏనుగు. దాన్ని కొట్టడం అనేది మహాభారత యుద్ధంలో ఒక అధ్యాయం చెప్తారు. ఆ ఏనుగుని చంపడం. అట్లా ఇక్కడ భగదత్తుడు వచ్చాడు, అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు. తేనాసీత్ సుమహద్యుద్ధం పాండవస్య మహాత్మనః. అయితే ఈ భగదత్తుడు ఎవరి సపోర్ట్ తో వచ్చాడో కూడా చెప్తున్నాడు. స కిరాతైశ్చ చీనైశ్చ వృతః ప్రాగ్జ్యోతిషో అభవత్. కిరాతకులతో, చైనా దేశం వాళ్ళతో, చీనా అనే పదం అనేది చైనా, చీనైశ్చ అనే పదం వచ్చిందంటే అప్పుడు చైనా దేశం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అంటే ఈ ప్రాగ్జ్యోతిషపురం వాడు ఉండేటువంటి ప్రదేశం దాదాపుగా నేపాల్ పైన ఉన్నటువంటి పర్వత ప్రాంతాల్లో ఉండే కిరాతకులు అన్నాడు అక్కడ ఈ పదాన్ని. స కిరాతైశ్చ చీనైశ్చ. కిరాతకులు అంటే పర్వత ప్రాంతాల్లో నివసించే, హిమాలయ పర్వత ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళని కిరాతకులు. నిషధ దేశం వాళ్ళు, పర్వతారోహకులు, వీళ్ళందరూ అక్కడ వాళ్ళు. అలాగే చైనా దేశానికి సంబంధించినటువంటి సైనికులతో కలుపుకుని ప్రాగ్జ్యోతిషపతి అయినటువంటి భగదత్తుడు యుద్ధానికి రావడం జరిగింది. సకిరాతైశ్చ చీనైశ్చ వృత అంటే కూడుకుని వచ్చి, ప్రాగ్జ్యోతిషో అభవత్. అన్యైశ్చ బహుభిర్ యోధై. వాళ్లే కాకుండా అన్యైశ్చ బహుభిర్ యోధై, ఇంకా ఎంతో మంది ప్రాంతాల వాళ్ళని కూడా కలుపుకుని వచ్చాడు భగదత్తుడు అర్జునుడి మీద యుద్ధానికి. ఎందుకనంటే ఎక్కడ ఖాండవ ప్రస్థం, ఎక్కడి నుంచి భగదత్తుడు ఆ చైనా దేశం వరకు ఇక్కడ దాకా అర్జునుడు వచ్చాడంటే ఎంతమందిని కొట్టుకుంటూ వచ్చాడంటే మనల్ని ఈజీగా కొట్టేస్తాడు కదా, కొడతాడు కాబట్టి మనం ఇంకో 10 మందిని కలుపుకోవాలి కదా. ఆ సపోర్ట్ తో వచ్చాడు భగదత్తుడు. ఆ ప్రాంతాల వాళ్ళందరినీ కలుపుకున్నాడు. బహుభిర్యోధై అన్నాడు. అనేక ప్రాంతాల వాళ్ళని కూడా, మహారాజులు కూడా కలుపుకుని యుద్ధానికి వస్తే వాళ్ళందరినీ కూడా సింపుల్ గా కొట్టేశాడు మనవాడు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఎన్నాళ్ళు యుద్ధం జరిగిందో ఒక సంఖ్య ఇచ్చారు ఇక్కడ. తతస్స దివసాన్ అష్టౌ యోధయిత్వా ధనంజయం. అష్టౌ దినాని, 8 రోజులు యుద్ధం చేశారట. ప్రారంభించి యుద్ధం సాయంత్రం వరకు యుద్ధం. తతస్స దివసాన్ అష్టౌ యోధయిత్వా ధనంజయం. భగదత్తుడితోనే 8 రోజులు నిరాటంకంగా యుద్ధం చేశాడంటే చూడండి. తాను తీసుకువెళ్లిన సైన్యంతో అర్జునుడు 8 రోజులు నిలబడ్డాడు. భగదత్తుడు వెనకాల ఉన్నటువంటి వీరులైనటువంటి వాడు చాలా మంది ఉన్నారు. ప్రాచీనమైనటువంటి యుద్ధం చేసి చివరికి నీరస పడిపోతాడు భగదత్తుడు అర్జునుడి ముందు. నీరస పడిపోయి అప్పుడు అడుగుతాడు, ప్రహసన్నబ్రవీత్ రాజా సంగ్రామ విగత క్రమం. సంగ్రామ విగత క్రమం, ఈ జరుగుతున్నటువంటి సంగ్రామము తీరు 8 రోజుల సంగ్రామం. ఈ 8 నెంబర్ చూసారా, 8, అదేమన్నా 18 మహాభారత సంగ్రామం. దాంట్లో కూడా భగదత్తుడు ఉన్నాడు. ఇక్కడ 8 రోజులు ట్రయల్ రన్ అర్జునుడితో. ప్రహసన్నబ్రవీత్ రాజా, యుద్ధం అయిపోతూ ఇక వాడు నిరసించిపోతుంటే ఓ చిరునవ్వు నవ్వుతూ, ఇక నేను నిరసించానయ్యా, నీతో యుద్ధం చాలా బాగుంది, మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పి అన్నట్టుగా కాంప్రమైజ్ అయిపోతున్నాడు భగదత్తుడు. ప్రహసనం అంటే హసనం అంటే నవ్వు, చిరునవ్వు. ఆ పరాక్రమం ప్రదర్శించేటువంటి వాళ్ళు కూడా ఎదురుకుండా ఉంటే వీరులైనటువంటి వాళ్ళకి ఆనందం కలుగుతుంది. అట్లాంటి ఆనందాన్ని అనుభవించాడు భగదత్తుడు ఇక్కడ అర్జునుడి పరాక్రమం చూసి. ఉపపన్నం మహాబాహో త్వయి కౌరవనందన. ఓ కౌరవనందన, కురునందన, అర్జున, నీ బాహుపరాక్రమంతో నువ్వు చేసినటువంటి యుద్ధం చాలా బాగుంది, అభేషుగ్గా ఉంది. ఎందుకంటే నువ్వు పాకశాసనుడి కుమారుడి కదా, ఇంద్రుడి కుమారుడి కదా, దానికి తగ్గట్టుగా చేశావు. పాకశాసన దాయాదే వీర్యమాహవ శోభిని. కాబట్టి నువ్వు ఇంద్రుడి కుమారుడు కాబట్టి ఈ వీర్యం, ఈ పరాక్రమం నీకు తగినటువంటిది. ఇంద్రుడి కుమారుడు కాబట్టి నువ్వు ఈ మాత్రం చేసావు, అత్యద్భుతంగా ఉంది. వీర్యమా అవహ శోభిని, శోభాయమానంగా నువ్వు చేసినటువంటి, నువ్వు ప్రదర్శించినటువంటి యుద్ధ నైపుణ్యం. నేను కూడా ఇంద్రుడికి స్నేహితుడు కాబట్టి కాస్త ఈ అప్లికేషన్ ఏదో ఇంకోసారి చూడు నాయన, నేను కాస్త రెస్ట్ తీసుకుంటానంటూ తగ్గుతున్నాడు కాస్త వెనక్కి. ఇక్కడ చెప్తున్నాడు,
అహం సఖా మహేంద్రస్య శక్రాదనవరోరణి. శక్రాతనవరోరణి. శక్రాత్ అంటే ఇంద్రుడి నుంచి భిన్నం కానటువంటి వాడిని. అంటే ఇంద్రుడిని కూడా జయించగలను, పైగా ఇంద్రుడికి స్నేహితుడిని నేను. కాబట్టి ఆ గౌరవంతో కాస్త యుద్ధం ఆపైన ఆయన అన్నట్టుగా చెప్తున్నాడు. అలిసిపోయాడు, యుద్ధం ఆపమంటున్నాడు. వయసులో పెద్దవాడు, పైగా ఇంద్రుడికి స్నేహితుడు అంటున్నాడు. మా నాన్నగారి పేరు చెప్తే మరి మా నాన్నగారి పేరు చెప్తే వినాలి కదా. పైగా పాండురాజుకి కూడా తెలిసినటువంటి వాడు, మిత్రుడు, బంధువు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అర్జునుడు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాలి. అహం సఖా మహేంద్రస్య శక్రాత్ అనవరోరణి. కాబట్టి శక్రాత్ అనవర, ఇంద్రుడికి భిన్నంగా ఉండేటువంటి వాడు కాదు, ఇంద్రుడితో ఉండేవాడు, ఇంద్రుడి స్నేహితుడిని నేను అంటూ తనకు తాను చెప్పుకుంటున్నాడు. న శక్ష్యామి చ తే తాత స్థాతుం ప్రముఖతో యుధి. వీరుడైనప్పటికీ కూడా ఎంత మాట అన్నాడు చూడండి. న శక్ష్యామి తే స్థాతుం, నీతో యుద్ధంలో నిలబడటానికి నాకు ఇంకా ఓపిక లేదయ్యా అంటున్నాడు. యుధి అంటే యుద్ధమునందు, స్థాతుం నీ ఎదురుకుండా నిలబడటానికి న శక్ష్యామి, నాకు ఇంకా ఓపిక లేదు కాస్త అంటూ పెట్టి, త్వమీప్సితం పాండవేయం బ్రూహి కిం కరవాణితే. త్వమీప్సితం పాండవేయం బ్రూహి కిం కరవాణితే. చెప్పు, ఏం చేయమంటావు చెప్పు, నీకేం కావాలో చెప్పు. యద్వక్ష్యసి మహాబాహో తత్కరిష్యామి పుత్రక. ఓ పుత్రకాన్ని సంబోధించాడు ఇక్కడ పైగా. అంటే తండ్రి, పుత్రుడు అనేటువంటి సంబోధన ఎప్పుడు వస్తుంది? తండ్రి స్నేహితుడైనప్పుడు వస్తుంది ఖచ్చితంగా. నువ్వు నా కొడుకుతో సమానం అయ్యా అన్నప్పుడు వస్తుంది. నీ తండ్రి నేను స్నేహితులం అన్నప్పుడు వస్తుంది. యద్వక్ష్యసి మహాబాహు తత్కరిష్యామి పుత్రక. కుమార, నువ్వేది చెప్తే నేను అది చేస్తాను. నేను నీ ముందు నిలబడలేకపోతున్నాను, అట్లా చేస్తున్న యుద్ధం అత్యద్భుతంగా ఉంది నీతో యుద్ధం, కానీ కాస్త అలసటగా ఉందయ్యా. 8 రోజులు చేశాం కదా యుద్ధం, అలసటగా ఉంది. పెద్దవాడిని, నువ్వేం చేయమంటావు చెప్పు, అది చేద్దాం అన్నాడు. ఆ మాట వినేటప్పటికీ అర్జునుడు చక్కగా గౌరవించాడు. చక్కగా గురూణాం వృషభో రాజా ధర్మపుత్రో యుధిష్ఠిర. పైన అర్జున ఉవాచ అర్జునుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? గురూణాం వృషభో రాజా ధర్మపుత్రో యుధిష్ఠిర. మా కురువంశంలో వృషభుడు మంచి పౌరుషవంతుడైనటువంటి వాడు, మహానుభావుడు, ధర్మపుత్రుడైనటువంటి వాడు యుధిష్ఠిరుడు, మా అన్నగారు. ఆయన యాగం చేస్తున్నారు, అందువల్ల నేను వచ్చాను. ధర్మజ్ఞ సత్యసంధశ్చ యజ్వా విపుల దక్షిణ. కాబట్టి యజ్ఞం చేయ సంకల్పించాడు, రాజసూయ యాగం. యజ్వా విపుల దక్షిణ, ఆ యాగంలో దక్షిణలు ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? విపుల దక్షిణ, అమితమైనటువంటి దక్షిణలు. రాజ్యమంతా సంపాదించాలి, భూమండలంలో ఉన్న రాజ్యాలన్నీ సంపాదించాలి, మళ్ళీ అన్నిటినీ దానం చేయాలి. ఇది రాజసూయ. అంతేగాని అన్ని దానే కట్టుకోవటం ఉండటం కాదు, ఆ రాజ్యాలని తానే అనుభవించడం కాదు, ఆ తెచ్చినటువంటివన్నీ కూడా మళ్ళీ దానం చేసేయాలి. ఒక్కటి ఉంచుకోకూడదు, తన రాజ్యం కూడా ఉంచుకోకూడదు, దానం చేసేయాలి బ్రాహ్మణులు. ఇది రాజసూయ. కాబట్టి విపుల దక్షిణ, విపులంగా దక్షిణలు ఇవ్వాలి. అందువల్ల నేను కప్పం తీసుకుందామని మీ ప్రాంతానికి వచ్చాను. తస్య పార్థివ తస్య పార్థివతాం తామీప్సే కరస్తస్మై ప్రదీయతాం. కాబట్టి ఏం చేస్తావు నువ్వు? నీ దగ్గర పన్ను, కరస్తస్మై ప్రదీయ, కరం ప్రదీయతాం. కరము అంటే పన్ను. నువ్వు ఏదో కొంత పన్నుని సమర్పిస్తే అది తీసుకువెళ్తా. ఇంత పన్నివ్వు, ఇది ఇవ్వు అని చెప్పి అడగట్లా. నువ్వు ఏదో ఒకటి కొంత ఇస్తే చాలు, అది నేను తీసుకువెళ్ళి మహారాజుకి సమర్పిస్తాను. కరస్తస్మై ప్రదీయతాం. ఇక యుద్ధం ఉండదు. పన్ను చెల్లించాడంటే ఆ రాజు ధర్మరాజు కింద సామంతరాజు అయినట్టే లెక్క. అది పన్నులు చెల్లిస్తూ ఉండాలి, సంవత్సరానికి ట్యాక్స్ కడుతుండాలి గవర్నమెంట్ కింద. అంతేకాకుండా ఇప్పుడు చక్కగా గౌరవంగా మాట్లాడుతున్నాడు అర్జునుడు. భవాన్ పితృసఖశ్చైవ. పితృసఖ, నా తండ్రికి స్నేహితుడు నువ్వు, అది చెప్తున్నాడు. భవాన్ పితృసఖశ్చైవ, నువ్వు నా తండ్రి లాంటి వాడివే కాబట్టి నీ ఇష్టం నాయన, నిన్ను నేను గౌరవిస్తున్నాను. భవాన్ పితృసఖశ్చైవ ప్రియమాణో మయాపిచ. కాబట్టి నువ్వు మా నాన్నగారికి తండ్రివి కాబట్టి నువ్వు నాకు కూడా ప్రియమైనటువంటి వాడివి నాన్న అన్నట్టుగా చెప్తుంది. ప్రియమాణో మయాపిచ, నాకు కూడా ప్రియమైనటువంటి వాడు. తతో
కాబట్టి నిన్ను నేను ఆజ్ఞాపించను, నువ్వే నన్ను ఆజ్ఞాపించు అంటూ అర్జునుడు చాలా వినయంగా మాట్లాడాడు. ఇది ఉండవలసిన లక్షణం. ఓడిపోయాడని చెప్పి చులకన చేయకూడదు ఎప్పుడు కూడా. అర్జునుడు గెలిచాడు, అవతల వాడు ఓడిపోయినందుకు చులకన చేయకూడదు. చేయకుండా ఏం చేశాడు? ఇంత అక్కడ చేయవలసిన కార్యం రాజకార్యం ఉంది. రాజసూయ యాగానికి అందరినీ పిలుచుకురావాలి. అందువల్ల చక్కగా మాట్లాడుతూ తతో నా ఆజ్ఞాపయామి, నువ్వు పెద్దవాడివి, మా నాన్నగారికి స్నేహితుడు కాబట్టి నిన్ను నేను ఆజ్ఞాపించను, నువ్వు ఏదిస్తే నేను అది తీసుకువెళ్ళను. త్వాం ప్రీతిపూర్వం ప్రదీయతాం, ఏదైనా ఇస్తే మాత్రం ప్రీతిపూర్వం ప్రదీయతాం, నువ్వు సంతోషంగా ఇవ్వు చాలు, ఏది ఇచ్చినా సరే అన్నాడు. ఇది వినయం అంటే అర్జునుడిలో. ఆ తర్వాత భగదత్తుడు ఏమన్నాడు అనేటువంటి ఇంకొక శ్లోకం ఉంది, దీంతో ఆ అధ్యాయం అయిపోతుంది. కుంతీమాతర కుంతీమాతర్యథా మే త్వం తథా రాజా యుధిష్ఠిరః. పాండురాజు ఎలాగో అలాగే యుధిష్ఠిరుడు ఎలాగో ఆ యుధిష్ఠిరులాగా నువ్వు నాకు అలాగే. కుంతీమాతర్యథా మే త్వం, కుంతిని నేను ఎంత గౌరవిస్తానో ధర్మరాజును అంత గౌరవిస్తాను, ధర్మరాజుని ఎంత గౌరవిస్తానో నిన్ను అంత గౌరవిస్తాను. కాబట్టి నీకు ఏది కావాలంటే అది చేస్తాను. ధర్మరాజు ఏంటి? రాజసూయాగం చేస్తున్నాడు, ఆయనకి కావలసినవన్నీ చేస్తాడు. సర్వమేతత్ కరిష్యామి కించాన్యత్ కరవాణి తే. ధర్మరాజు రాజసూయాగం కావలసినటువంటివన్నీ నేను చేస్తానయ్యా, హాయిగా చేస్తాను. సర్వమేతత్ కరిష్యామి కించ అన్యత్ కరవాణి, ఇంకా ఏమన్నా చేయాలంటే చెప్పు అన్నాడు. అన్యత్ కరవాణి, అన్యత్ అంటే ఇంకా ఏమైనా చేయాలంటే చెప్పు, నేను చేస్తాను అన్నాడు భగదత్తుడు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి దిగ్విజయ పర్వణి సప్తవింశోధ్యాయ సమాప్త. ఇంకొక 2 అధ్యాయాలు కూడా అర్జునుడి యొక్క విజయ యాత్రలు చెప్పి ఆ తర్వాత భీమసేనాదులు ఎలా చేశారు అనేవి కూడా చెప్పుకుంటూ వస్తారు. వచ్చే అధ్యాయంలో కూడా అర్జునుడు ఇంకా ఎవరెవరి దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడికి ఉత్తర దిక్కు మొత్తం అంతా కుబేరుడి దాకా వెళ్ళిపోవడమే, దేవతను కూడా జయించడం ఉంటుంది. అవేంటి ఆ ప్రాంతాలు ఏంటో కూడా చెప్పుకుంటూ వెళ్దాం రేపటి అధ్యాయంలో. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.